అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం దీర్ఘకాలిక వెన్నునొప్పితో ఇబ్బంది పడేవాళ్ళు తమంతట తాముగా ఎటువంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మందులు అవి వాడడం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థోసైడ్. మనం ఈ వెన్నునొప్పి లేదా స్పైన్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చాలా మందిలో ప్రతి ముగ్గురులో ఒకరికైతే చూస్తూ ఉంటామండి. ఈ సమస్యకి చాలామంది ఏంటంటే మందులు దీర్ఘకాలికంగా నెలల పాటు ఈ నొప్పి అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు కంటిన్యూస్గా మందులు తీసుకోవడం అన్నది చాలామంది మనం చూస్తూనే ఉంటాం. ఈ ఓవర్ ద కౌంటర్ మందులు అలా తీసుకోవడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి, ప్రయోజనాలు లేకపోగా. అయితే ఆ దుష్పరిణామాలు ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. కామన్గా ఈ మందులు తీసుకునేవి ఏంటంటే వాటిని NSAIDs అంటారు, పెయిన్ కిల్లర్స్. ఇవి డ్యూరేషన్కి మించి ఎక్కువ రోజులు తీసుకున్నట్టయితే వీటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. శరీరంలో అన్ని అవయవాలని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. చూసినట్టయితే గ్యాస్ట్రైటిస్ లేదా కడుపులో మంట, పొట్టలో అల్సర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే తిన్న ఆహారం సరిగా రక్తంలో కలవకపోవడం వల్ల విటమిన్స్ మినరల్స్ అన్నవి లోపం జరిగి ఎముకల్లో బలం తగ్గడం అన్నది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కండరాల శక్తి, నరాల శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెడికేషన్ అన్నది ఎక్కువ రోజులు ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల కిడ్నీలు, మూత్రపిండాల పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఈ కిడ్నీ విపరీతంగా దెబ్బతిని డయాలసిస్ లేదా రీనల్ ట్రాన్స్ప్లాంట్ పరిస్థితికి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకొన్ని దుష్పరిణామాలు చూసినట్టయితే కొన్ని రకాల మందులకి ఏంటంటే శరీరం అలవాటు పడిపోతుంది. దాన్ని ఏంటంటే అడిక్షన్ లాగా తయారవుతుంది. సో శరీరం ఎప్పుడూ ఆ ట్యాబ్లెట్ కావాలనే కోరుకుంటుంది, మా నొప్పి ఉన్నా లేకపోయినా. సో ఈ డిపెండెన్స్ అన్నది మందుకి అలవాటు పడిపోవడం వల్ల ట్యాబ్లెట్కి చాలాసార్లు ఆ మందు లేకపోతే, ఆ మెడికేషన్ తీసుకోకపోతే మళ్ళీ ఆ నొప్పులు వచ్చినట్టు అనిపించడం, అలా జరగడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ మందులు అలా ఈ డిపెండెన్స్ లేదా అడిక్షన్ కెపాసిటీ ఉండే మందులు మనం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాన్స్టిపేషన్, నిద్రలేమి, ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు. అదేవిధంగా ఈ మందులు ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్, ఉన్న వాటర్ శరీరంలో ఎక్కువ బరువు పెరగడం అన్నది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కీళ్ళు లేదా వెన్ను మీద మరింత ఒత్తిడి ఎక్కువై నొప్పి మరింత ఎక్కువై దానివల్ల మళ్ళీ విషియస్ సర్కిల్, మళ్ళీ మందులు మరింత ఎక్కువ డోసు తీసుకోవడం, మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదా వాటి వల్ల దుష్పరిణామాలు ఎక్కువై దానివల్ల బెనిఫిట్స్ లేకపోగా చాలాసార్లు ఈ ఇబ్బంది అన్నది పెరగడం అన్నదే జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని ఎలా నివారించుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ఎప్పుడైనా నొప్పి ఉన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం అన్నది వారం లేదా 10 రోజులకు మించి తీసుకోకూడదండి. అంతకు మించి ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ అవసరపడుతున్నాయి అంటే కనుక మనము వెంటనే నిపుణుడైన వైద్యుడిని కన్సల్ట్ అయ్యి సరైన వైద్యం తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఈ బ్యాక్ పెయిన్ లేదా కీళ్ల నొప్పులకి మందులు ఒకటే మార్గం కాదు, రకరకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. లైక్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, బ్రేసెస్, లేదా మనం డైలీ చేసే రొటీన్స్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది. సో సరైన ప్రాబ్లంకి సరైన ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా, సరైన సలహా తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద ఛానల్. ధన్యవాదాలు.